శ్రీరామనవమి రోజు రిలీజ్ చేయాల్సిన రామ టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు. రామ పేరుకు తగ్గట్టు ఓన్లీ రాముడి క్యారెక్టర్ని మాత్రమే రివీల్ చేసి మిగతా క్యారెక్టర్లన్నింటినీ ఇంకా దాచిపెట్టే ఉంచారు. ఆనెస్ట్గా చెప్పాలంటే 4,000 కోట్లు ఇందులో అయితే ఏం కనిపించట్లేదు. కానీ వీళ్ళకి ఒక మంచి సెల్లింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఆదిపురుష్తో కంపేర్ చేసుకుంటే ఇది 100 రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు మనం చిన్నప్పటి నుంచి పురాణాలు, రామాయణం, రాముడిని ఎలా ఊహించుకున్నామో అలాగే చూపించడానికి ట్రై చేశారు తప్పితే డిఫరెంట్ మేక్ ఓవర్లు, డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయలేదు. అది నాకు నచ్చింది. రాముడి క్యారెక్టర్లో రణబీర్ కపూర్ ఎలా ఉంటాడా అని నేను అనుకున్నాను, కానీ ఈ లుక్ చూసిన తర్వాత నాకు బాగానే సాటిస్ఫాక్టరీగానే అనిపించింది. ఈ వాకింగ్ సీన్ చూస్తే మనకి బాహుబలి గుర్తొస్తుంది. బట్ బాహుబలి గుర్తొచ్చిందంటే ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఆ గ్రాండియర్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఈ పర్టికులర్ సీన్ చూడండి, ఆ జంపింగ్ రోప్ సీన్ అది. బట్ రోప్లో కూడా బాడీ డిఫరెంట్ మోషన్లో తీశారు. కానీ అక్కడ మాన్స్టర్ చూడండి, అది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఈ సీన్లో చూస్తే మీకు వాటర్ ఎఫెక్ట్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఫ్రంట్ ఫ్రేమ్ సన్లైట్తో ఫ్రీజ్ అయిపోయి వెనకాతల వాటర్ మాత్రం మూవ్ అవుతున్న ఏ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. ఈ పార్ట్ చూడండి, ఇది మనకి మహేంద్ర బాహుబలి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది కదా. బట్ లైటింగ్ అది వర్కౌట్ అయింది. ఇది న్యాచురల్గా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ తక్కువ యూజ్ చేసి రియల్ పీపుల్ని పెట్టినట్టు, రియల్ లైటింగ్లో తీసినట్టు అనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ సీన్ ఉంది కదా, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చే ఈ సీన్, ఇవన్నీ కూడా మళ్ళీ నాకు డబ్బా గ్రాఫిక్స్లో అనిపిస్తాయి. ఈ ఫారెస్ట్లో ఫైట్ అవుట్ ఉంటుంది, ఈ చేజింగ్ సీన్, ఇవన్నీ కూడా డబ్బా గ్రాఫిక్స్ లాగా అనిపించింది. 4,000 crore వర్త్ లాగా అనిపించలేదు. ఈ ఫ్రేమ్ అయితే నాకు అన్నిటికన్నా బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళ నించున్న సర్ఫేస్ లెవెల్కి, వెనకాల ఉన్న మౌంటైన్స్కి అసలు అవి మెర్జ్ అవ్వట్లేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ లాగా అనిపిస్తుంది. ఇంకా టీజర్కే హైలైట్ వచ్చి ఇదే రావణాసురుని వెనకాల నుంచి చూపించారు. పుష్పక విమానం వచ్చి ఆదిపురుష్కి, దీనికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లీస్ట్ దీనిలో ఒక ఫ్యాన్ లాగా తిరిగేది, ఎయిర్ బెలూన్లు ఉంటాయి కదా మనకి, హాట్ బెలూన్ లాగా, ఆ టైప్లో డిజైనింగ్ అయినా చేశారు. యాజ్ ఇట్ ఈజ్ రామాయణంలో చెప్పినట్టు లేకపోయినా సరే, బట్ అట్లీస్ట్ కొంచెం లాజిక్కి దగ్గరగా అయితే ఉంది. ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది మీడియా వాళ్ళు ప్రభాస్ ఏదో మిస్ అయిపోయినట్టు, ప్రభాస్ ఏదో ఆదిపురుషులో మిస్టేక్ చేసినట్టు చెప్తున్నారు. అది డైరెక్టర్ మిస్టేక్ అవుతుంది. హీరోని ఎలా చూపించాలనేది డైరెక్టర్ తీసుకునే డెసిషన్ అది. సో ఓం రౌత్ వేసుకుంటే తప్పలేదు, కానీ ప్రభాస్ని ఎందుకు లాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో మీరు టీజర్ చూసిన తర్వాత మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.